జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీమతి సరోజిని నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో శ్రీమతి సరోజిని నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. శ్రీమతి సరోజిని నాయుడు గొప్ప సంఘ సంస్కర్త, గాన కోకిల, స్వాతంత్ర సమర యోధురాలు. అటువంటి వీర వనిత, ధీర వనితను సఖీ జాతీయ మహిళా మండలి సోదరీమణులు ఆదర్శంగా తీసుకోవాలని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ సూచించారు. సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా విస్తరించిందని, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని, పేదవారికి సహాయం చేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 972 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశారని, భవిష్యత్తులో వృద్ధ ఆశ్రమాలకు, బాలికల ఆశ్రమాలకు, బాలుర ఆశ్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సఖీ జాతీయ మహిళా మండలి పేదవారికి అండగా ఉంటుందన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని ఆదుకుంటుందని, వృద్ధులను, వికలాంగులను, వితంతువులను, అనాథ బాల బాలికలను ఆదుకోవడమే సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుండి మహిళలు మరియు వివిధ రాష్ట్రాల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సేవ కార్యక్రమాలు నడిపిస్తూ ఒక 1 year జర్నీ ఆయనతో పాటు మనందరం చేశాము. మరి ముందు ముందు ఏమున్నాయి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి, మనందరినీ కూడా సత్యనారాయణ గారిని ఇప్పుడు మాట్లాడవలసి కూడా కోరుతున్నాం. ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. సమస్యలు తెలుస్తున్నారండి. సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ఏర్పడిన సందర్భంలో ఈరోజు శ్రీమతి సరోజిని నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ను మా సోదరిమణులకు ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన తర్వాత 872 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం. మరి ఈ రోజున హైదరాబాదు, అదేవిధంగా ఏలూరు, విశాఖపట్నం, వైజాగ్, రాజమండ్రి, అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, వేరే అన్ని జిల్లాల నుండి మహిళలు తల్లి రావడం జరిగింది. ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సేవా దృక్పథంతో ముందుకు పోవడం. వందలాది మంది నుంచి ప్రారంభమైన ఈ సేవ వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి చేరే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుంది. సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలను, బాలికల ఆశ్రమాలను, బాలుర ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని, విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి రంగాలలో మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన అనతి కాలంలోనే అనన్య సామాన్యంగా అంచెలంచెలుగా ఎదిగి సోదరి మణుల యొక్క మన్ననలు పొంది ఈరోజు ప్రతి సోదరిమణి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే మా ప్రయత్నంలో భాగంగానే ఈ వృద్ధాశ్రమాలను కానీ, బాలుర ఆశ్రమాలను కానీ ఏర్పాటు చేసి వేలాది మంది మన సఖీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. వారికి ఉపాధి కల్పించడంతో పాటు కోట్లాది మందికి సేవ చేయాలనే ఆలోచనతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతున్నది. భవిష్యత్తులో సఖీ సేవా కార్యక్రమాలు వాడవాడ, గ్రామాన, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని మా అడుగు, మా ప్రయత్నం. అదేవిధంగా మహిళలకు అన్ని రంగాలలో మంచి అవకాశాలు కల్పించాలంటే సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని మా ప్రయత్నానికి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనందరూ కూడా భాగస్వాములైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.